దేవుడి మాట వింటే దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడట. ఒకడు ఆయన ఆజ్ఞలను గైకుంటే ఏంటట? యెహోవా సంతోషించున్నట్లు అని ఉంది బైబిల్లో. దేవుని సంతోషపెట్టాలంటే ఏం లేదు, నువ్వు మంచిగా రెడీ అయిపోయి తెల్లబట్టలు వేసుకుని వచ్చేసి అసలు ఈరోజు బీభత్సంగా ఆరాధన చేస్తానంటే నా మాట విని చాలా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నీ గృహంలో ప్రార్థన చేయమన్నాను. చేసావు ఎప్పుడైనా? అది చెయ్యు. పోనీ నీ ఇంటి వారు రక్షణ పొందాలని పట్టుదల కలిగి ప్రార్థన చేసావా? అది చెయ్యు. మరి ఇప్పుడేం చేస్తున్నావు? వచ్చి చెప్పండి. మనం ఎన్నెన్నో వింతైన వ్యవహారాలు చేస్తూ ఉంటాం, ఎన్ని అద్భుతమైన ఫీట్లు చేస్తూ ఉంటాం. దేవుడిని సంతోషపెట్టలేవు. ఎప్పుడు సంతోషిస్తారట దేవుడు చెప్పండి? ఆయన ఆజ్ఞను గైకొనుట వలన ఆయన సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క ఒక మాట చెప్పకుండా, దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందకుండా సొంతంగా ఆలోచించేసి వెళ్ళిపోయావా? దెబ్బతింటాం. దేవుని మాటతో ఏకీభవించకుండా ఆయనతో నడవడం మనకు సాధ్యమో కాదు. దేవుని మాటకు లోబడి మనసు ఉండాలన్నమాట. నువ్వు ఎప్పుడైతే ఒక్క మాట, అది నీకు కష్టమైన పర్వాలా, నీ మాట ఏంటాను తండ్రి, నీ మాట ఏంటాను తండ్రి, నేను నీకు లోబడతాను ప్రభువా, నోరు తెరిసే మాట చెప్పగలిగితే ప్రభు మిమ్మల్ని బట్టి ఏమవుతాడట? సంతోషిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య నీ కొరకు సంతోషించాడంటే నీ జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. సంఘం మన ప్రభువును సంతోషపెట్టే వారికి ఉండాలండి.